దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని, నీ సన్నిధి తోడు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థనడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము చదువుతున్నానండి. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. పిల్లరా, ఏ సందర్భవాక్యం అంటే ఇది? యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు అందరూ కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నారు, లేదా సముద్రం మీద ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సముద్రం మీద దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన నిద్రించున్నారని, అంటే దోణిలో ఆయన పడుకున్నారని ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం, ఈ వాక్య భాగంలో. అలా నిద్రించుండగా, యేసుక్రీస్తు వారు నిద్రించుండగా సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చింది. తుఫాను లేచిందంట. గొప్ప తుఫాను ఇక్కడ బైబిల్లో రాయబడింది. మూడు సువార్తల్లో కూడా ఈ సందర్భ వాక్యం మనకు కనపడుతుంది. గొప్ప తుఫాను రావడం వల్ల ఆ తుఫాను గాలికి నీరు లేచి ఆ దోణి నిండా పడిపోయింది. నీరు దోణిలోనికి వచ్చేసింది. కావున వారు చాలా భయపడిపోయారు. చాలా భయపడిపోయి వారు శిష్యులు, అంటే అందులో ఉన్న శిష్యులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని తట్టి లేపారు. యేసుక్రీస్తు వారు దోణిలో నిద్రించారని చెప్పుకున్నాం కదా. యేసుక్రీస్తు వారిని తట్టి లేపారు. చదువుతున్నాను. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఏమంటున్నారు వీళ్ళు? అయ్యా ప్రభువా, నశించిపోతున్నాం, చనిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని దోణిలో నిద్రించున్న ప్రభువుని ఏం చేశారంటే వీళ్ళు లేపారంట. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా అంటే ఎందుకు ఈ మాట ప్రభులు వారు శిష్యులను అన్నారు? ఇదే సందర్భ వాక్యం 3 సువార్తలు చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయం కూడా మనం చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారు? చదువుతున్నాను. మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని మార్కు సువార్తలు చూస్తాం. అక్కడ లోకా సువార్తలు చూస్తే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీ విశ్వాసం ఎక్కడ? అంటే శిష్యులు సముద్రంలో శిష్యులతో పాటు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. శిష్యులు, యేసుక్రీస్తు వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అక్కడ గొప్ప తుఫాను వచ్చింది. తుఫాను రేగడం ద్వారా ఆ నీరు ఆ యొక్క ఓడలోనికి రావడం ద్వారా వీరు కంగారు భయపడిపోయారు. ఎందుకంటే అది మునిగిపోయి చనిపోతామని భయపడిపోయారు. ఇలా భయం వారి జీవితంలోనికి వచ్చేసరికి ప్రభువుని ప్రశ్నిస్తున్నారు, యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారు. ఏమని? మీకు చింత లేదా? లేగు, మేము చనిపోబోతున్నాం అని యేసుక్రీస్తు వారిని వీళ్ళు ప్రశ్నిస్తూ ఆయన్ను అడుగుతున్నారు. యేసుక్రీస్తు ఏమన్నారు? మీ విశ్వాసం ఎక్కడ? లేదా మీకు చింతలే మీకు ఎక్కడ? మీ విశ్వాసం ఎక్కడ? మీరు ఎందుకు భయపడుచున్నారు? మీకు నమ్మిక లేదని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఏమంటే ఒక సందర్భం ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు శిష్యులతో పాటు యేసుక్రీస్తు వారు ఉన్నారు, అయినప్పుడు కూడా వారు భయపడుతున్నారు. యేసుక్రీస్తు వారు కళ్ళెదురుగా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అయినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఆ దోణిలో ఉన్నప్పుడు కూడా, యేసుక్రీస్తు వారు వారితో పాటు ఉన్నప్పుడు కూడా వారు భయాందోళన చెందుతున్నారు. అంటే ప్రభువు ఎక్కడ ఉన్నా అక్కడ మరణం లేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించిన వాడు, ఆయన సృష్టికర్త అనే ప్రభువు ఉండగా మరణం లేదు, భయపడనవసరం లేదు. అక్కడ వారు సముద్రంలో ఉండి వారు భయపడిపోతున్నారు. యేసుక్రీస్తు వారు దోణిలో ఉండగా. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అల్ప విశ్వాసులారా అంటాడు. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? విశ్వాసం లేని వారులారా అంటాడు. ఇక్కడేమో అల్ప విశ్వాసులారా మత్తయి సువార్తలో. అక్కడేమంటున్నారు యేసుక్రీస్తు వారు? మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు లోక సువార్తలు చూస్తే.
ఇలా రచయిత రాసిన మాటలు ఎలా ఉన్నాయంటే నమ్మిక లేకున్నాయని ఇక్కడ మార్కు సోతలు చూస్తే. ఈ విధంగా వారి నమ్మిక లేకుండా, విశ్వాసం లేకుండా మరి ప్రభువు వారితో పాటు ఉన్నప్పుడు కూడా వారి ప్రభువును ప్రశ్నిస్తూ భయాందోళన కూర్చుంటున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రభువు మనతో పాటు ఉన్నప్పటికీ, మనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పటికీ, అది ఎక్కడైనా కానివ్వండి, ఎటువంటి కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రభువు మనతో పాటు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం భయపడుతూ ఉంటాం. లేదా మనకు వచ్చిన భయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే దేవుని ప్రశ్నించారు. దేవుని ప్రశ్నించే స్థాయికి, లేదా యేసుక్రీస్తు వారిని ప్రశ్నించే స్థాయికి వారు వెళ్ళిపోయారు. కారణం భయం. కారణం ఎక్కడ చనిపోతామనే భయం వారికి పట్టుకుంది. అక్కడ చనిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారి ధోనిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. వారితో పాటు దేవుడు ఉన్నాడు. వారితో పాటు ఆ సర్వ సృష్టికర్త అయిన ప్రభువు ఉన్నాడు. కానీ వారు మర్చిపోయారు, భయపడిపోయారని వారి కళ్ళెదుట అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఏమంటే మన జీవితంలో కూడా ఒకప్పుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. మన జీవితంలో కూడా ముందు చూసుకుంటే అనేక మేళ్ళు చేశాడు. కానీ కొద్ది కష్టం వచ్చేసరికి, భయం వచ్చేసరికి మనం దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం, లేదా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుణ్ణే ప్రశ్నించే స్థాయికి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ శిష్యులు కూడా అదే చేశారు. వారి కళ్ళ ఎదుట అనేక కార్యములు చేసినప్పుడు కూడా దేవుని ప్రశ్నించారు, ప్రభుని ప్రశ్నించారు. ఏమని తెలుసా? నీకు చింత లేదా? నేను చనిపోతున్నాను, నీకు చింత లేదా? ఏమండి, దేవుడు సర్వాధికారి, అందరి ఎదురులా ప్రేమ చూపిస్తాడు. ఆయనకు మన ఎడల చింత ఉంది. అందుకని అంటాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయడు అంటాడు ఓ సందర్భంలో వాక్యంలో. కనుక మీరు చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వేయడు అంటున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయవలసిన వారైనాం. ఎందుకంటే మన గురించి ఆలోచించేది, చింతించేది ఆయనే ఎక్కువగా. కనుక ఇక్కడ శిష్యులు చేస్తున్న పని ఏంటంటే ప్రభువును ప్రశ్నిస్తున్న, ప్రభు వారితో పాటు ఉన్నప్పటికీ. ఈరోజు జీవితం అనే నీ ధోనిలో ప్రభు ఉంటే భయపడిన అవసరం లేదు, దేవుని ప్రశ్నించిన అవసరం లేదు. దేవుడు నీకు తోడే ఉంటాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆనాడు శిష్యులు ప్రశ్నించడం బట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? మీ విశ్వాసం ఏమైపోయింది? మీ నమ్మకం ఏమైపోయింది? నమ్మకం లేదా మీకు? విశ్వాసం లేరు తరం వారులారా అన్నాడు. ఇక్కడ అల్ప విశ్వాసులారా అన్నాడు. మీ విశ్వాసం ఏమైపోయిందని వారిని ప్రశ్నించాడు. ఈరోజు మనలో అటువంటి ప్రశ్న ప్రభు వేసే విధంగా మనం ఆ విశ్వాసంలో వీగిపోకూడదు, భయపడిపోకూడదు. ఎందుకంటే దేవుడు నీతో పాటు ఉన్నాడు. దేవుడు చూచేవాడు, మాట్లాడేవాడు, వినేవాడు. అంతేకాదు అంతరంగాలు పరిశీలించేవాడు, సమస్తము ఎరుగున దేవుడు. అటువంటి దేవుడిని నమ్ముతున్న నీవు విశ్వాసంలో వీగిపోకుండా, భయపడకుండా, దేవుడు నాతో పాటు ఉన్నాడని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, శిష్యులతో పాటు మీరు ఉన్నారు, అయినప్పుడు కూడా భయపడ్డారు. ఈరోజు మాతో పాటు మీరు ఉన్నారు ప్రభువా. భయపడిన అవసరం లేదు. మీ మీద విశ్వాసం ఉంచి విశ్వాసాలు ఇంకనూ బలంగా ఉండడం సహాయం దయచేయండి. ఎందరైతే ప్రార్థన అసలుగారో ప్రార్థన అసలు దయచేయండి. ప్రతి కుటుంబ చుట్టూ మీకు ఆపుదలు దయచేయండి ప్రభు. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.